నేను ఒక పిల్లని చూసిన చూడంగా ఫ్లాట్ అయిపోయినా. చూడడానికి సూపర్ ఉంటది, కిరాక్. ఎవడైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, అయితే కాపీరైట్ ప్రాబ్లమ్స్ నేను పూర్తిగా వినిపించకుండా మ్యూట్ చేశాను. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి డెమోని టెలిగ్రామ్లో పెట్టాను, ఫుల్ డెమోని చూస్తారని. ఒక్కసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడిన కైనమాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో టాప్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లవ్ ఏప్రిల్ 10 డైలాగ్ లిరిక్స్ అని అది క్లిక్ చేయండి. మీకు ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ పైన ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర కానీ ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ ఆల్ అనే ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా ఓపెన్ అయిందంటే మీకు డౌన్లోడ్ అయిపోయినట్టు ఎఫెక్ట్స్ అన్ని. ఇక్కడ మీకు కనపడుతున్న ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ చేసుకోవాలి కంపల్సరీగా. సో చూడండి, మీకు ఫస్ట్ 2 ఫోటోలు ఒకటే ఉండాలి, తర్వాత ఫోటో వేరే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ క్లిక్ చేశాను. నేను నా ఫొటోస్ ఎక్కడికైతే కట్ చేసుకుని అక్కడికి వచ్చాను. నేను నా ఫొటోస్ని ఏం చేశానంటే క్రాపర్ అప్లికేషన్లో ఫొటోస్ని క్రాప్ చేసుకున్నాను. ఓకేనా? మీరు కూడా క్రాప్ చేసుకోండి నాకులాగా 9:16 రేషియోలో. ఎందుకంటే ఫొటోస్ యానిమేషన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. దానికి సంబంధించిన ఫుల్ వీడియోని చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి మీరు కూడా మీ ఫొటోస్ని 9:16 రేషియోలో స్టిక్లో కట్ చేసుకొని ఇందులో పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఇది సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ రెండో ఫోటోని సేమ్ అదే ఫోటోని సిజర్ సింబల్ పైన మీడియా సింబల్, మళ్ళీ నేను ఏ ఫోటోలోకి అయితే ఫొటోస్ ఉంచుకున్నాను అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఫోటో. ఈ ఫస్ట్ ఫోటోలు 2 సేమ్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇప్పుడు థర్డ్ ఫోటో సిజర్ సింబల్ పైన మీడియా సింబల్, మళ్ళీ మీ యొక్క గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటో ఇలా, మళ్ళీ ఇంకొక ఫోటో సిజర్ సింబల్ పైన మీడియా సింబల్, మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా మీరు మాన్యువల్గా కంప్లీట్గా ఫొటోస్ అన్నిటిని రీప్లేస్ చేసుకోండి. కంప్లీట్గా రీప్లేస్ అయిపోయిన తర్వాత ఆల్ ఫొటోస్ని ఫస్ట్కి రండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేసా, మీడియాని ట్యాప్ చేసా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్. ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చేసి లిరిక్స్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియోని కట్ చేసి ఈ వీడియో ఫైల్ని డిలీట్ చేసేయండి. ఆడియో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్ ఫోటో కాకుండా ఫస్ట్కి వచ్చేయండి. టోటల్గా ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీకు ఇచ్చిన నేను ఒక పార్టికల్స్ వీడియో ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఫైల్ని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇదే వీడియో సో కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. క్రోమా కీ ఎనేబుల్ చేసి కీ కలర్ మాత్రం కంపల్సరీగా ప్యూర్ గ్రీన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ ఇచ్చి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇదే పార్టికల్స్ వీడియో ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. అండ్ క్రోమా కీలో ఇంకొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. రైట్. ఇప్పుడు ఈ వైట్ బార్డర్ ఎండింగ్ వరకు వచ్చి లిరిక్స్ వరకు ఈ యొక్క పార్టికల్ సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కిందకి జరపండి. జరిపేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఇది ఎండింగ్ వరకు చివరి పట్టుకొని ఇలా మూవ్ చేయండి అంటే డ్రాగ్ చేయండి. ఇంకా మనకి క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. సో చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూపించిన తర్వాత సేవ్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. పైన సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టి బిట్ రేట్ మాత్రం 15 MBPS పెట్టండి, 15 MBPS సేవ్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.